సార్ కాదంబరి జైత్వాని కేసు నటి ఈమెకు సంబంధించి మళ్ళీ ఉన్నతాధికారుల పైన పోలీసు శాఖ పైన కేసులు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు సార్? అంటే ఇంకా ఈ కేసు ఎందుకు తేలడం లేదంటారు? కేసుని తెలుగుదేశం వాళ్ళు తెగనెవరు, వాళ్ళు వచ్చి వరదలో బుడబలేరు అది ఉంది కదా, వాళ్ళు అది తెగనెవరు. నువ్వు ఎత్తిన గేట్ల వల్ల ఇది వచ్చిందని, నువ్వు మూసేసి ఎత్తిన గేట్ల వల్ల నువ్వు వచ్చిందని కదా, అలా జనాలకు అర్థం అవుతుంది అసలు. అది అదే బుడమలేరా ఏంటది, బుడమలేరు అనే దానికి వచ్చి వీళ్ళు అలా చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు అప్పుడే సమస్య పోతుంది, అక్కడ అంతా ఎండిపోయి మామూలుగా నార్మల్గా ప్రజలు బతికేస్తున్న టైం వరకు అలా చెప్తూ ఉంటారు. అదే విధంగా ఈ అమ్మాయి ఎవరు కాదంబరి మీద ఎందుకు చెప్తారంటే, ఆ అమ్మాయి కొంచెం ముదిరే ఉంది. ఏదో విధంగా బై హుక్ ఆర్ కుక్ డబ్బులు సంపాదించుకునే అమ్మాయిలే 90% ఉన్నారు ఇప్పుడు. అమ్మాయి ఒకతే కాదు, దొరికింది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు అవకాశాలు ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం వెళ్ళి గిల్లేరు అమ్మాయిని, ఇప్పుడు మహాడని. ఎప్పుడో జరిగిపోయింది ఇది, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగిపోయింది. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బ్యూరోక్రాట్స్ వాళ్ళ మాట వింటారు, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు మాట్లాడమంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసులు మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఐఏఎస్ ఆఫీసులు బ్యూరోక్రాట్స్ యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే, ఏదో ఇంగ్లీష్ పోయిట్ చెప్పిన మాటలు ఉంటుంది, మెన్ మే కమ్ అండ్ గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటది. ఒకరెవరు ఒక నది మీద చెప్పింది, నేను అలా పారుతూనే ఉంటాను, మనుషులు వచ్చేవాళ్ళు వస్తారు, పోతే పుడతారు, చచ్చిపోతారు, పెరుగుతారు, కానీ నేను మట్టుకు ఇలాగే ఫ్లో అవుతాను అంటది గోదావరిలాగా. ఒక గోదావరి కృష్ణా నదులను ఉద్దేశించి అన్నట్టుగా ఒక పోయం ఉంటుంది. ఆ విధంగా ఈ బ్యూరోక్రాట్స్ వాళ్ళ సర్వీస్ ఉందని చెప్పు, చీఫ్ మినిస్టర్లు గవర్నమెంట్ మే కమ్ అండ్ గో బట్ వీ గో ఆన్ ఫర్ ఎవర్, ఇలాగా అక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తక్కువ తినలేదు, వాళ్ళు శ్రీవైష్ణవులు ఏం కాదు, వాళ్ళు కూడా ఫ్రాడ్ గాళ్ళే. 80% ఫ్రాడ్ గాళ్ళే ఉంటారు. ఫ్రాడ్ గాళ్ళు లేకపోతే ఏం చేస్తారు, ఆ సీఎం మాట వినాలి. ఆ మినిస్టర్ కింద ఉన్న ప్రతి మినిస్ట్రీకి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఓఎస్టీ ఉంటాడు, ఆ ఓఎస్టీ మాటలు ఆడింటాడు, చీఫ్ మినిస్టర్ మాటలు ఆవిడంటాడు. అలా విన్న ఆఫీసర్లు కూడా నేను చూశాను, నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నాను కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ప్లేస్కి వేసేస్తారు. చాలా ఎఫిషియెంట్ అయితే వేరే ప్లేస్కి వేయడం వల్ల ఎవరికి నష్టం, సీఎంకే నష్టం. అటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. చాలా ఎఫిషియెంట్గా ఉన్న ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్, చాలా మంచి ఆవిడ. యాక్చువల్గా ఆవిడని ఏం చేయగలరు, అటు సీఎం కొన్ని సంతకాలు పట్టబడి పెట్టేది కాదు. షీ డజంట్ వాంట్ టు రిస్క్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. ఓకే, ఇది చూస్తుంటే ఆవిడకి అర్థం అవుతుంది. అండ్ హోటాకి అది గేసారు, అక్కడ బాగా చేసింది, చాలా అనుభవం కూడా ఉంది ఆవిడకి. ఓకేనా? సో ఓకే, ఆవిడకి నాకు నిబవాదాన్ని కూడా షీ స్టిల్ లైక్స్ మీ అండ్ ఐ లైక్ హర్, బికాజ్ నో స్పార్క్, నో బ్యాడ్ స్పాట్. అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వదులుకోరంటే, అది ఆవిడే మేనేజ్ చేయగలదు. కాకపోతే అక్కడ పనులు ఆయనకు పనులు అవ్వంటే దీనికి సంతకం పెట్టమంటుంది, పెట్టా అంటది. ఎందుకు పెట్టద్దు మరి, అది డైరెక్ట్గా నువ్వు కొన్ని 100 కోట్లు ఎవరికో ఇచ్చేస్తుంటేనే. అలా తను పెట్టకుండా తన కింద ఇంకా 4-5 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళతో పెట్టించినందుకే ఎర్ర శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఇందా చెప్పినావిడ లక్ష్మీపార్సాద్ గారితే, అటు షీఈ్ వెరీ జెన్యూన్. ఎందుకంటానంటే అలా కొంతమంది ఆఫీసర్లు కొంచెం చెప్పుకోవాలి, వేరే వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది. అలాగే రైట్యూస్గా ఉన్న ఆఫీసర్లు ఉంటారు, సీఎం మినిస్టర్ మాట వినకూడదని కాదు, అలాగే వినటం వల్ల తప్పు చేస్తున్నట్టు తెలిసిపోతుంది కదా. వాళ్ళకి తెలియకుండా మనకేం తెలుసు, అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ దే నో. కొంతమంది గవర్నమెంట్కి అనుగుణంగా వెళ్ళిపోతారు, కొంతమంది వెళ్ళకపోయినా కూడా అటువంటి వాళ్ళని వదులుకోకూడదు. మంచి ఆఫీసర్లు అందరూ వదులుకుంటే చెత్తగాళ్ళు మిగులుతారు మీకు. తందాంతానే అనేవాళ్ళు తందాంతానే అంటే రేపు నీ గవర్నమెంటే పడిపోతుంది. సో దిస్ ఇస్ జనరల్గా బ్యూరోక్రాట్స్. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ యంగ్స్టర్స్ ఉంటారు, న్యూలీ రిక్రూటెడ్ ఉంటారు ఐఏఎస్లు. సో వేరే భాష మాట్లాడే వాళ్ళు కూడా మన క్యాడర్ వస్తుంది ఒకసారి. అందరికీ వాళ్ళ స్టేట్లోనే ఎవరు, ఆంధ్ర నుంచి వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్లకి కర్ణాటక ఇస్తారు. అలాగే వచ్చినట్టే అన్నామలై అన్న అతను పోలీస్ ఆఫీసర్కి కర్ణాటకలు ఇచ్చారు. ఈజ్ అ లయన్ దేర్, సింగం. అతను ఇక్కడికి రిజైన్ చేసి వచ్చి ఓడిపోయాడు. నేను అన్ని ఒకేసారి ఎందుకు చెప్పేస్తానంటే, ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ అందాన్ని ఆడాలి. ఒకసారి ఆడడం వల్ల అతనికి ఉపయోగమే, he or she will get lot of money. ఆడకపోవడం వలన దే విల్ గెట్ ఎ ఫెయిర్లీ గుడ్ శాలరీ. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది లైఫ్. తప్పు చేయని వాడికి హ్యాపీగా ఎందుకు ఉంటుంది అంటే, ప్లెయిన్గా నేను డైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాను, నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్ టు మీ, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఫ్రాంక్లీ. సో అలాగున్న ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. సో దే డజంట్ నీడ్ టు ఫియర్ ఎనీబడి. కానీ అందరూ అలా ఉండరు, చాలా మంది గవర్నమెంట్కి అనుగుణంగా ఉంటారు. అందరూ అలా ఉంటే మొత్తం అందరూ ఎక్కడ మార్చేస్తాడు,
ఒక్కొక్కసారి చీఫ్ మినిస్టర్ వేరే స్టేట్ నుంచి వీళ్ళ భాష మాట్లాడేవాడు ఉంటే తెచ్చుకుంటాడు డెప్యుటేషన్ మీద ఆన్ రిక్వెస్ట్. అలా చాలా మంది నేను అటువంటి వాళ్ళని చూసాను, ఇటువంటి చూసాను. అటువంటి వాళ్ళు కూడా ఫ్రాడ్ అని కాదు, సీఎం మాట వింటారు అంతే. ఇప్పుడు సీఎం మాట వినకూడదని తమ్ము రూల్ ఏం లేదు. సీఎం కొన్ని మంచి చెప్తాడు, ప్రతిదీ సీఎం చెప్పింది నో అంటే ఇంకా ఎవరైతే పంపించేయాలి అంతే, ఇంపార్టెన్స్ లేని డిపార్ట్మెంట్కి. అలా కొంతమంది ఉంటారు, ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు యాక్చువల్గా, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీవైష్ణులో నేను ఒప్పుకున్నాను. అందులో 60 to 70% గవర్నమెంట్ మాట వినడం వల్ల అతనికి కూడా ఉపయోగపడు 10-15 కోట్లు సంపాదించుకో సంవత్సరం, ఎందుకంటే నెలకు ₹1 సంపాదించుకోవచ్చు. వాట్ ఎల్స్ యూ వాంట్? ఓకే, నాకు అది అవసరం లేదు, నాకు వచ్చే 80,000-90,000 ₹1,00,000 చాలు నా శాలరీ, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి వెరీ పీస్ఫుల్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఇందా చెప్పారు ఉంటారు అట్టుంటారు యాక్చువల్గా. సో అమ్మాయి జత్మల్లి విషయమే కదా అడుగు, అమ్మాయి జైత్వాని ఆ అమ్మాయి కొంచెం ముదురు, షీ వాంట్స్ టు మేక్ మనీ. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మనీ, డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోవాలని చెప్పేసి ముందు ఏషియన్ పెయింట్స్ అబ్బాయిని ఆడు జెన్యున్గా లైక్ చేసాడు, అమ్మాయిని ప్రేమించాడు. మరి ఏదో ఇలా ఇటుంటే వాడు చేయకూడదు, చాలా డేంజర్ అని చెప్పేసి అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, అమ్మాయి గో గెటర్ అని ట్రాప్ చేసింది నిన్ను అని చెప్పి అమ్మాయికి ఏదో డబ్బులు ఇచ్చేసి వదిలించి పెళ్లి చేస్తారు, కూడలేదు. సో అంతకంటే పెద్దవాడు ఈ అమ్మాయి వల్ల పడ్డాడు. బాగుంటుంది అమ్మాయి, ఎవరు జెండాల్, ఆయనకి ఈమె పడిపోయింది, ఈమెకి ఆయన పడిపోయిందో ఒక 1 year వాడి అతని దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసింది. బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే అతను జగన్ వాడుకున్నాడు, ఈ అమ్మాయికి ఏదో బుద్ధి చెప్పండి అని చెప్పి. మన ఒకటే తెగున్న అమ్మాయి వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చేసి కొంచెం ఆఫీసర్ని పెట్టి జరిపించారు. ఐ డోంట్ థింక్ ఇక్కడ ఆఫీసర్లు రేప్ చేయడాలు ముందైతే న్యూస్ అలాగ వచ్చేది, ఆఫీసర్లు అరాచకం చేస్తే విల్ దే డూ ఇట్, దే విల్ నాట్, నోబడీ విల్ డేర్ టు డూ దట్. అది జైల్లో పెట్టారు, 10 రూపాయలు జైల్లో పెట్టారు. ఇలా పెడితే అమ్మాయి ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టడం అనేది వాళ్ళ యొక్క గోల్. పెట్టేసింది దాని తర్వాత అతను కేసు నుంచి ఇచ్చేసారు, కేసు నుంచి బయటకు పెట్టేశారు. జగన్ ప్రామిస్ చేసింది చేశాడు, వాట్ ఎవర్ మిస్టర్ జెండాల్ హస్ ఆస్క్డ్, అంతే. తనకు అది అతనే కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళని కాంటాక్ట్ చేసింది, ఎవరిని, తెలుగుదేశం వాళ్ళని. ఇప్పుడు ఆ మాత్రం తెలియదు అమ్మాయి, అన్ని తెలియదేట్లో ఫ్లైట్లో వస్తూ గంటలో ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకుంటుంది, వాళ్ళు పరిచయం చేస్తారు. ఓ ఇంత పెద్ద కేసు జరిగిందనమాట అని వీళ్ళు పెట్టారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తేనే వచ్చింది, బికాజ్ జగన్ పార్టీలో వాళ్ళని బ్యాడ్ చేసి వాళ్ళని ఇచ్చేయాలి కాబట్టి, వాళ్ళు నిజంగా దే డిజర్వ్ టు బి పనిష్డ్ కాబట్టి ఈ అమ్మాయిని దాన్ని ఇంకా ఎక్కువ చెప్పి దాన్ని ఆఫీసర్లు కూడా వస్తావా, అలాగే వస్తావా, రూమ్లోకి వెళ్తావా ఆ టైంలో అన్నారని మొట్టమొదటి వీడియోలు అలాగ ఉండి సామూహిక అత్యాచారాలు కూడా చేస్తారు. ఎవడు చేస్తాడు? విచ్ ఆఫీసర్ విల్ డేర్ టు డూ దట్? దే విల్ నాట్ డూ దట్. ఎవడో ఉంటాడు రఫ్గా ఉండే పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లకి చాలా బలుపు అనమాట, పవర్ మా దగ్గర ఉందని చెప్పేసి. అంచేత అటు ఎవడన్నా రఫ్గా ఉండి అటు మనసు కూడా అంత రఫ్గా ఉన్నవాడు ఎవడో అడిగితే అడుగుంటాడు, నేను నీకు చేస్తానని చెప్పి, అది కూడా ఫేవర్ చేస్తానని చేయరు. వాళ్ళు ఎక్కడికి వచ్చిన యొక్క పని ఏంటి, జగన్ ఇక్కడ తీసుకొచ్చిన పని అతనికి ఫేవర్ చేయాలి అంటే నువ్వు ఎంపీ సంతకాలు పెట్టాలి, నా ఇది చేస్తాం బెదిరించి సంతకాలు పెట్టించారు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చారు. ఇక్కడ ఆఫీసర్లే చెప్తారు, ఒక అమ్మాయిని ఎలా చేస్తాం, మీరు అమ్మాయిని పట్టుకురండి, మొత్తం వీళ్ళు పరువు తీయేస్తానే. వాళ్ళ పరువు వీళ్ళ పరువు వాళ్ళు, వాళ్ళ కేసులో వీళ్ళ కేసులో పెట్టుకోవడమే కదా ఫస్ట్ జరుగుతుంది. పరిపాలన జరగదు ఇక్కడ. దీన్ని బాగా వాడుకుంది అమ్మాయి, ముదురు కాబట్టి వాడుకుంటుంది. దాన్ని ఎలా తీసుకొచ్చి ఆడు మొత్తం జెండాలని దూరం చేస్తారు. ఆడు కానీ చేతిలో ఉంటే డబ్బులు కొట్టదు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ గర్ల్ అతను వేసాడు, జగన్కి అప్పచెప్పి ఈ అమ్మాయిని నన్ను కేసు తప్పించని సంతకాలు పెట్టించమన్నాడు. పెట్టించేందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు, అతను ఖర్చు పెట్టి ఇతనే ఖర్చు పెట్టి ఉంటాడు. ఇతని వల్ల అతనికి వల్ల ఇతనికి జగన్ అంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫిట్ ప్రోకో. నీకు నేను 100 కోట్లు చేస్తాను, నాకు 1000 కోట్లు ఇమ్మంటా, ఆ టైపు. నేను నీకు 1000 కోట్లు ప్రాజెక్ట్ పెట్టుకుంటాకి ఇస్తాను, నాకు 500 కోట్లు ఇమ్మంటాడు అనమాట. సో అలాగ అలవాటు పడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉపయోగించుకుని బాగా కోట్లు సంపాదించేసినాడు అతను కాబట్టి జైలుకి వెళ్ళాడు కదా. ఇది అందరికీ తెలిసిందే, ఇది మళ్ళీ చెప్పుకున్నాం. ఓకే, సో మిస్టర్ జెండాల్ వచ్చి ఇప్పుడు ఈ వాజ్ సేవ్డ్. ఆ అమ్మాయికి అది తట్టుకోలేకపోతుంది. ఈరోగా అమ్మాయి 1 year బతుకులో ఏదో డబ్బులు సంపాదించకుండా ఉండదు, సంపాదించుకునే ఉంటుంది. దే ఆర్ నాట్ దట్ ఈజీగా పడుకునే అంత ఇదేం కాదు. వాళ్ళకేముంది, యాక్చువల్గా నాకు ఆ ఫేవర్ చేసి పెడు 50 లక్షలు అలా చేసి ఉంటుంది. అయినా కూడా ఇంకా పెద్ద లెవెల్లో అడిగి ఉంటుంది. ఇతను గవర్నమెంట్ ఈ జగన్ నటోరియస్ సీఎం కాబట్టి ఇతనికి అప్పచెప్పాడు.
ఇది జరిగింది. ఇది ఇద్దరు పెద్ద ఇదే ఉంది. నిజంగా అంత పెద్దది అయితే నేషనల్ టీవీ ఎందుకు చెప్పలేదు? టెల్మీ ఈ క్విజ్ స్టార్ట్ అయిన కానించి మొన్న గవర్నమెంట్ మారిందని ఇక్కడికి వచ్చి తెలుగుదేశం అలర్ చేయడం కానించి వై అర్నబ్ గోస్వామి డిడ్ నాట్ టెల్ బికాస్ చంద్రబాబు నాయుడు అగైన్ బీజేపీతో డింక్స్ ఉంటాయి. నన్ ఆఫ్ ద టీవీస్ టోల్డ్. మళ్ళీ ఇక్కడ అరవడం సోషల్ మీడియా అరవడం తప్పితే ఒక నేషనల్ టీవీ చెప్పలేదు. ఈ అమ్మాయి అంత గొడవ బికాస్ దట్ జెండాల్ హెస్ జాయిన్డ్ ఇన్ బీజేపీ. అదే మీకు వాళ్ళు ఎవరు చెప్పలేదు. నిజంగా మన గొడవలు ఎవరు కూడా అది చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ వదిలేశారు. అది పెద్ద పెద్ద జరుగుతున్నప్పుడు వైకాంట్ ఒక చంట చెప్పాడు అంతే వరదల గురించి కూడాను. పేద చెప్పలేదు. ఇదే నార్త్ స్టేట్లో జరిగితే ఓ మాట చెప్పేస్తారు. నీకు అర్థమైందా? అది ఉంది. నేను అది మాట్లాడగలను యాక్చువల్గా. ఇప్పుడు నేషనల్ ప్రెస్ అంతా కూడా బొడి చేతిలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు తప్పితేనే మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. బయటకి ముసలోళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళ పాటుకి సెపరేట్గా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. రాజ్దీప్ సర్దేశాయ్ అని ఒకడు, కరణ్ థాపర్, ఇంకొక అమ్మాయి ఎవరు అబ్బాయి కూడా పెట్టుకుంది. దాని ముస్లిం NDTV వచ్చేసిన అమ్మాయి తను కూడా పెట్టుకుంది. యాక్చువల్లీ వీళ్ళంతా కూడా సెపరేట్గా పెట్టుకుంది. మేకింగ్ మనీ. వాళ్ళ ఒకప్పుడు ఫేమస్ కదా. వాళ్ళు ఒక వీడియో పెట్టగానే డెఫినెట్గా 1 lakh 2 lakhs చూస్తారు. బట్ నాట్ లైక్ చెప్పాను కదా ప్రైవేట్గా పెట్టాడని. ధ్రువరాతి లాగా ధ్రువరాతి కాలు మోటు మారాడు. అటు ఎలా పెట్టేటప్పుడు చూస్తాను 1 hour అనమాట. 3 million ఉంటుంది అక్కడ. దే బి వెయిటింగ్ ఫర్ హిమ్. అతను అంత పొటెన్షియల్ గా చెప్తాడు కాబట్టి అందరూ ధ్రువరాతి అయిపోలేక ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు. కష్టం. దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ గెట్ దట్ ఛాన్స్. వెళ్తారు నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకు లెవెల్కి వెళ్తారు. యూట్యూబ్ నాట్ టు దట్ ఫెల్. దట్ ఫెల్ ఈజ్ ఎర్నింగ్ క్రోర్స్. అడు ఎవడో ఉన్నాడు పల్లెటూరు వాడు. ఆడు నాతో సరే మాట్లాడాడు. ఆడాడు శ్రీకాకుళం వాడు. చెత్త లాంగ్వేజ్ మాట్లాడాడు. అన్వేషణ మరి ఆడికి ఎవడు చెప్పుకుంటాడు. ఆడి తర్వాత అందరూ ఆడెవడో మొన్న చూశాను అనమాట. ఎంత హాస్యాస్పదం అంటే వీడికి పోటీగా ఎవడో వచ్చాడు. ఆ లెవెల్కి వెళ్ళాడు. కానీ ఇతను కొంచెం ఎడ్యుకేటెడ్. అన్ని కంట్రీలు 293 కంట్రీలు వెళ్ళాడు. ఇతను అన్ని వెళ్ళండి. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందంటే ఒక 29 crores ఎంత అయిందంటాడు. దమశకంగా ఉంది. నీకు ఎవడిచ్చాడు 29 crores? హూ స్పాన్సర్డ్? ఏంటో అడ్డి మరీ 29 కోట్లు ఉంటాడు. అసలు నేను ఎక్కడికి వెళ్ళను. శుభ్రంగా వచ్చిన విల్లా కొనుక్కుని హ్యాపీగా బతికేస్తాం. ఇదంతా కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసమే కదా. 29-30 crores ఖర్చు పెట్టాడు అని చెప్తుంటే హూ హాస్ గివెన్ యూ, విచ్ కంపెనీ హాస్ స్పాన్సర్డ్ యూ? పోనీ యూ హ్యావ్ టు టెల్ దట్. చెప్పగా ఎంత 29 కోట్లు ఎంత ఆడుకోవడం నేను తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి ఏంటి ఇవన్నీ చూసి మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఈ మధ్యలో బ్యాగ్ వేసుకుని. అది ఇంకొక తర్వాత వెళ్ళిపోతుంది ముస్లిం కంట్రీస్కి. ఒక అమ్మాయి ఒకతే. అది అక్కడ ఎవరు ఉండరు జనాలు. అది చూపిస్తూ ఉంటుంది. అదేంటి నాకు అర్థమయ్యేది. ఏముంటాయి అక్కడ? కందహార్ అన్నీ అక్కడ ఏముంటాయి? ఇరాన్లో ఏముంటుంది? ఏముండదు. ఆ బిల్ అదేదో చూపిస్తూ పాపం అమ్మాయిని ఎంకరేజ్ చేయడం కోసం అది గుడ్ లక్ పెడతాం. కానీ ఏముంటుంది అక్కడ? ఎక్కడ ఎంతకి తిరగలుగుతాను ఆడపిల్ల ఇలా పెట్టుకుని దిగుద్ది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 సార్లు ఏదో కూడా కాళ్ళు పడిపోతాయి. నడిచిన కాస్త కూడా ఏమి లేదు అక్కడ. ఇదంతా కారణం వాడే. అన్వేషిత వాడే నా అన్వేషిత. వాడు స్ఫూర్తి వదిలేశాడు. వదిలేడుతో అందరూ బ్యాగ్ వేసిపోతారు. ఉద్యోగం అంటే ఇదే బెటర్. 4 లక్షలు 5 లక్షలు వేసుకెళ్ళిపోతే అలాగే 5 కంట్రీలు ఇలాగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవడో స్పాన్సర్ దొరుకుతాడు. అది కూడా వెళ్ళచ్చు. తప్పేం లేదు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు. అట్లీస్ట్ ఆ విధంగా అమ్మాయి చూపించి దాంట్లో విషయం కనపట్లేదు. ఏం చూపిస్తుంది? ఆ గంటలో ఏం చూపించగలదు? ట్రావెల్ చేస్తా, రూమ్లోకి వెళ్తా, స్నానం చేస్తా, బయటికి వెళ్తే ఏం ఉండదు అక్కడ. చీకటి పడిపోతుంది. అది 2-3 సార్లు చూసాను నేను. కుదరలేదు అమ్మాయికి. ఇంకా అన్ని ముస్లిం కంట్రీస్ చెప్తుంది. ఎవరికి కావాలి నేనే? ఏముండదు అక్కడ. ఏముండదు అక్కడ. సాప వేసుకుని నమాజ్ చేస్తూ ఉంటాడు అంతే. ఏముండదు అక్కడ. అమ్మాయి ముస్లిమే కానీ హిందూ టెంపుల్స్ కూడా అక్కడ ఉంటాయి కదా వేరే కంట్రీలో. అవి కూడా చూపిస్తుంది అనమాట. తెలుగు బాగా మాట్లాడుతుంది. తెలంగాణ అమ్మాయి తెలుగు బాగా మాట్లాడుతుంది. సో ఆ విధంగా థింగ్స్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ లైక్ దట్. వీ కెనాట్ హెల్ప్ ఇట్.